ఒక నిమిషం. చెప్పండి. ఇప్పుడు ఇది అందరూ ఏమనుకుంటున్నారు, ఇది నెయ్యి వ్యవహారము లేదంటే ఫ్లెక్సీ వ్యవహారము, ఆ దేవాలయాలు పోయి పూజలు చేయడము అని అనుకుంటారు. ఇది అసలు విషయం అది కాదు. ఇది గత ఎన్నికల ముందు అమరావతి చంద్రబాబు నాయుడు గారి సామాజిక వర్గం వాళ్ళ రియలెస్టేట్ కోసం అక్కడ పెట్టినారని చెప్పి సామాజిక వర్గాల మధ్య తగువ పెట్టి సమాజాన్ని చీల్చి రాజకీయ లబ్ధి పొందాలని ప్రయత్నం చేశారు. ఇప్పుడు అదే మొదలైంది. ఇప్పుడు ఒకరేమో ఆయన నేను కాపురు అంటాడు, కాపురాన్ని కూడా మరి పవన్ కళ్యాణ్ గారిని ఇష్టం వచ్చినట్టు తిట్టాడు. ఇంకొక ఆయన నేను చంద్రబాబు నాయుడు ఇంటికి పోయినా చంద్రబాబు నాయుడు దాడి చేసినా నాకు మంత్రి పదవి తెచ్చుకుంటాడు. ఇప్పుడు అరెస్ట్ చేసిన తర్వాత నేను బీసీ అంటాడు. ఇప్పుడు నేను ఒకటి అడుగుతున్నా, అచ్చెన్నాయుడు గారు బీసీ కాదండి, అచ్చెన్నాయుడు గారు బీసీ కాదు. కరెక్ట్ కాదు, నేను కూడా ఖండిస్తున్నాను. అంటే పవన్ కళ్యాణ్ తిట్టిన రోజు ఆయన పవన్ కళ్యాణ్ వీళ్ళందరూ అంబటి రాంబాబు పేరున రోజు కాపని గుర్తు పవన్ కళ్యాణ్ కాపు కదా. అదే చెప్తారు. ఆంధ్రప్రదేశ్ దౌర్భాగ్యం ఏంటంటే ప్రతిదానికి కులం కార్డు తీసుకొచ్చి పెడతారు. ఆల్రెడీ బీఆర్ చేసేసారు, కులం కార్డు వాడడంలో బీఆర్ చేసేసారు. ఇంకా కాపు కమ్మ రెడ్డి ఇదే ఇంకా మాట్లాడుతున్నా. ఇప్పుడు అంబటి రాంబాబును జోగి రమేష్ అరెస్ట్ చేశారు. మీరు దానికే అంత పీకేసుకుంటా ఉంటే మరి చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేశారే, చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ చేయలేదా? అంతకంటే ఘోరం దేశంలో. సో థ్యాంక్ యూ చంద్రబాబు నాయుడు గారిని, అచ్చెన్నాయుడు గారిని, తర్వాత కొల్లు రవీంద్రను, తర్వాత దేశీ ప్రభాకర్ రెడ్డిని, బీసీ జనార్దన్ రెడ్డిని ఎంతమందిని అరెస్ట్ చేయలేదండి? మరి వాళ్ళు అరెస్ట్ చేస్తారే బయటకు వచ్చి టీవీల ముందర కొవ్వు పెరిగింది, వాళ్ళ ఇంట్లో భార్య ఎట్లాంటిది, వాళ్ళ అమ్మ అట్లాంటిది, వాళ్ళ నాయన అట్లాంటిదని వాళ్ళు ఏమైనా తిట్టారా? కాబట్టి ఇది కావాలని కులాల మధ్య చుచ్చు పెట్టి ఇది పూర్తిగా పరిపాలన అస్థిరపరిచి బయటి వాళ్ళు వచ్చి ఊరు పెట్టుబడులు పరిశ్రమలు పెట్టి ఉద్యోగం లేకుండా చేసేటువంటి కుట్రలో భాగం తప్ప ఇది కాదు. దీనికి బాధ్యత అంతా ఏదో అంబటి రాంబాబు జోగి రమేష్ కాదు. దీనికి ఏకైక బాధ్యుడు జగన్మోహన్ రెడ్డి గారు. ఆయన అసెంబ్లీలో బయట రెచ్చగొట్టి మాట్లాడిచ్చి వాళ్ళకు మంత్రి పదవులు ఇచ్చారు కాబట్టి అప్పుడు మాట్లాడినారు. ఇప్పుడు వీళ్ళని జైలుకు పంపించి వాళ్ళను బాధితులుగా చేసి విక్టిమ్ కార్డు ప్లే చేస్తానికి కూడా కుట్ర పండుతారు. కులాల ఆటలు ఆడుతున్నారు, అది ప్రజలు గమనిస్తున్నారు. ఆ 11 సీట్లు కూడా రేపు ప్రమాదమే. థ్యాంక్ యూ లింగారెడ్డి గారు, జీతల కోసం మీ సమయం కేటాయించినందుకు థ్యాంక్ యూ లింగారెడ్డి గారు, మల్లాదృష్టి గారు. సో మొత్తానికి ఇప్పుడు జగన్ ఇవాళ వెళ్లారు, మళ్ళీ జోగి రమేష్ దగ్గర కూడా పరామర్శకు బహుశా శుక్రవారం ఎల్లుండి వెళ్తున్నారేమో. ఏదేమైనా ఇక దీనికి ఫుల్ స్టాప్ పెట్టాలి ఈ ఇష్యూకు. వాళ్ళైతే చెప్తున్నారు టీడీపీ తరఫున అయితే మేము స్టాప్ అని చెప్పి. సో బాధ్యుల మీద కూడా చర్య తీసుకోవాలి. బూతులు మాట్లాడిన అంబటి రాంబాబు మీదైనా, లేకపోతే 80 రోజులు జైల్లో ఉండి వచ్చిన తర్వాత మళ్ళీ జోగి రమేష్ ఎందుకు టెంప్టింగ్ కామెంట్స్. ఆయన ఏమనుకుంటారంటే మళ్ళా తిడితే మళ్ళా మంత్రి పదవి వస్తుందని మళ్ళా అనుకుంటున్నారు. ఇటువంటి వాళ్ళకి రాజకీయ పార్టీల అధినేతలు కూడా వాడుకోవాలి, వదిలేయాలని చెప్తాను నేను. రాజకీయ పార్టీల అధినేతలు కూడా, ఎందుకంటే ఎంకరేజ్ చేస్తే ఏమవుతుందంటే ఇట్లే ఈ తిట్టడాల్లో పోటీలు, అధినేత ప్రసన్నం చేసుకోవడంలో పోటీలు. ఇటువంటి వాళ్ళను ఆ బూత్ మాట్లాడే వాళ్ళని ఎవరు ఎంకరేజ్ చేయకూడదు. చేస్తే ఎట్లా ఉంటుంది? అల్టిమేట్ గా శాంతి భద్రత అదుపు తప్పితే చెడ్డ పేరు వచ్చేది ప్రభుత్వానికి, ప్రతిపక్షానికి కాదు. అది గుర్తు పెట్టుకోవాలి. జగన్ టైంలో శాంతి భద్రతలకు లా అండ్ ఆర్డర్ ఇబ్బంది జరిగితే ఆ ప్రభుత్వానికే నష్టం, ప్రతిపక్షానికి ఏం నష్టం ఉండదు. ఇండస్ట్రీస్ రాకపోతే ప్రభుత్వానికే కదా నష్టం. రాష్ట్రంలో శాంతి భద్రత లేకపోతే ఎవరు నష్టపోతారు? ఆలోచించాలి అది. సో అందుకని ఈ ఇష్యూని ఇక్కడితో క్లోజ్ చేయాల్సిన అవసరం ఉంది రెండు పార్టీలు కూడా. జగన్ అయితే క్లోజ్ చేసేటట్టు కనిపించట్లేదు కదా, మళ్ళీ ఇంకో టూర్ ఉంది. జోగి రమేష్ దగ్గరికి ఆయన వెళ్తారు. ఆబ్వియస్లీ ఆయన ఏమంటారంటే పరామర్శ, ఓదార్పు యాత్ర ఎక్స్పర్ట్ కదా జగన్. అదే ఇప్పుడు మల్లాది విష్ణు గారు అమలు చేయట్లేదు పథకాలు అవి ఇవి అని ఇప్పుడు మాట్లాడుతున్నారు. దాని మీద జగన్ పర్యటన చేస్తే బాగుండేది, దాని మీద అసెంబ్లీలో క్వశ్చన్ చేస్తే బాగుండేది. అసెంబ్లీలో వాళ్ళు రావట్లేదు, కౌన్సిల్లో మాత్రమే వస్తున్నారు. నెంబర్ తక్కువ ఉంది కాబట్టి అసెంబ్లీ ఇక్కడ కేసీఆర్ రావట్లేదు, అక్కడ జగన్ రావట్లేదు. రెండు రాష్ట్రాల్లో కూడా అసెంబ్లీ అంటే అట్లా అయిపోయింది, లైట్ అయిపోయిన పరిస్థితి. సో చూద్దాం ఏం జరుగుతుందో నెక్స్ట్. మళ్ళీ ఎల్లుండి జగన్ కైతే జనం అయితే ఖచ్చితంగా వస్తున్నారు.
ఆ టీడీపీ వాళ్ళు ఏమంటారంటే మేము జన సమీకరణ చేస్తే 1 కోటి మంది వస్తే తట్టుకోలేవు జగన్ అని వాళ్ళు చెప్తున్నారు. సో ఏమంటారు, వీళ్ళు తిట్టుకొని ప్రజలకు మాత్రం ఎంటర్టైన్మెంట్ ఇస్తున్నారు. అది మాత్రం నాకు అనిపిస్తుంది. అది రాజకీయాల్ని రంజుగా ఉంచుతున్నారు. కానీ పక్క స్టేట్స్ వాళ్ళు మాత్రం చూసి అసహించుకుంటారేమో అనిపిస్తుంది నాకు. ఆబ్వియస్లీ అనుకుంటారు. అందుకనే అది మంచిది కాదు. పాలన అడ్మినిస్ట్రేషన్ మీద ఎప్పుడు చర్చ జరగాలి తప్ప ఈ దాడులు, ప్రతి దాడులు, ర్యాలీలు, తిట్లు, బూతుల మీద చర్చ జరిగితే అల్టిమేట్ గా ఆ రాష్ట్రానికి